కడివెండిలో శిథిల వైష్ణవాలయం ఉంది. కాకతీయుల నాటి వైష్ణవాలయము. మొత్తం దట్టమైన పొదలు ఇవంతా ఆక్యుపై క్రమక్రమంగా చేసుకుంటున్నారు ఈ ఆలయ పరిసరాలను. ఆలయంకు పక్కగా ధ్వజస్తంభం కనిపిస్తుంది, అది కూడా ధ్వంసమైంది. ఈ ధ్వజస్తంభం మీద మనకు మత్స్యం చేప కనిపిస్తుంది. ఈ పైన శంఖ చక్రాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు ధ్వజస్తంభానికి దిగువన ఒక తాబేలు కనిపిస్తుంది. హనుమంతుడి శిల్పం ఒకటి ఉంది. కాకతీయుల కాలంలో అన్ని శివాలయాలే ఎక్కువగా ఉన్నాయంటారు, కానీ వైష్ణవాలయాలు కూడా ఉన్నాయి. వైష్ణవ మతాన్ని వాళ్ళు కూడా ఆదరించారు. కడివెండిలో మనకు ప్రసిద్ధ వైష్ణవాలయం ఉంది. ఇక్కడ జయ విజయుల ద్వారపాలకులు ఉన్నారు. అద్భుతమైన శిల్పం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతరాలయం కూడా ఉంది. ఇది ఆలయ ముఖద్వారము. ఇక్కడ మనకి ద్వారపాలకుడిని సేవిస్తున్న వాళ్ళు కూడా పరిచారికలు ఉన్నారు. ఈ శ్రేణి చూడండి. లోపల అంతరాలయం ఉంది. అంతరాలయం ద్వారానికి మనకి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి.